ఇట్రా. వస్తున్నా. త్వరగా రా. అరే వస్తున్నాను. ఏమైంది? పెద్దమ్మ నీ పెళ్ళాన్ని మళ్ళీ బకరా చేయడానికి తీసుకెళ్తుంది. ఏం చెప్తుందో చూద్దాం పద. అత్తయ్య ప్లీజ్ మీరు అలా ఫీల్ అవ్వకండి. శరీరానికి తగిలిన దెబ్బ అయితే మానతాదని మర్చిపోవచ్చు, కానీ మీ అక్క మాటలు నా మనసుకు తగిలినాయి. ఎట్టా మానతాయి చెప్పు? ఒకవేళ ఈ మాటలు నా పెద్ద కొడుకు శివ ఇనుంటే మీ అక్క పరిస్థితి ఏంది మ్యా? ఇంతవరకు ఎవరికి అపకారం చెయ్యని నన్ను అనరాని మాటలని అవమానించినందుకు మీ అక్కని బయటికి గింటేవాడు. అయినా నేను ఏనాడో అట్ట జరగాలని కోరుకోలేదు మ్యా. నువ్వెంతో నాకు మీ అక్క అంతే, కానీ మీ అక్కే నా చిన్న కొడుకు, అదే నీ మొగుడు. ఓబులేసుని కొట్టింది, ఇప్పుడు నేను నిన్ను సంపాలని చూస్తుండానని అబద్ధాలు చెప్తాంది. తట్టుకుని ఎట్ట ఉండాలి మ్యా? మా అక్క ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఆస్తి కోసం మ్యా. ఆస్తి కోసమా? అవును మ్యా. మొదట్లో నేను నమ్మలే, కాని ఏనాడైతే నా చేతిలో ఉన్న తాళాలు గుత్తి మీ అక్క చేతికి పోయిండదో అప్పటినుంచే మీ అక్క ఆలోచనలే మారిపోయుండాయి. అంతేకాదు మే, మా శివ ఆస్తిలో సగభాగం ఓబులేషికిస్తాననడం మీ అక్కకి నచ్చలేదు. మొత్తం ఆస్తి తనకే ఉండాలని, మా ఓబులేష్కి పెళ్లి కాకుండా ఉండేదానికే ఎవరో అమ్మాయికి దుడ్లిచ్చి నా కొడుకు మోసం చేసుండాడని అబద్ధం చెప్పొచ్చుండాది. నిజమా? అబద్ధమైతే నీకెందుకు చెప్తాను మే? మా అదృష్టం కొద్దీ బంగారం లాంటి నువ్వు మా కోడలుగా వచ్చుండవు. అయినా మీ అక్క కళ్ళు చల్లబడలే. నీ మనసు ఇరిసేసి నిన్ను నా కొడుకును ఎడదీసి ఆస్తంతా తనే కొట్టేయాలని చూచాండాది. నమ్మబుద్ధి కావటం లేదత్తయ్య. తోడబుట్టింది కదు మే, మనసుకి కాస్త కష్టంగానే ఉంటాది. కాని నేను చెప్పేది నిజం మే. లేకుంటే అనవసరంగా మాపై నిందలెందుకు వేస్తాండాది చెప్పు? నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకోకూడదనే నా మనసులో మాటను నీకు చెప్తా ఉండాను. మీ అక్క గురించి తప్పుగా అనుంటే నన్ను క్షమించుమా. అవేం మాటలత్తయ్య? మీరేంటో మీ మంచితనమేంటో నా కళ్ళారా చూస్తున్నాను. మీరు నాకు అత్తగా దొరకటం నా అదృష్టం. చాలా సంతోషం తల్లి. నువ్వైనా నన్ను అత్తగా గౌరవిస్తా ఉండవు, నాకంతే చాలు. నువ్వు ముందు పోయి స్నానం చేసిరా పో.
పెద్దమ్మా, నువ్వు సూపర్ పెద్దమ్మా. మొత్తానికి లక్ష్మిని నీ వైపు తిప్పుకున్నావు. ఇక తను నువ్వేం చెప్పినా వింటుంది. గొర్రె కసాయి వాణ్ణి నమ్ముతుంది అంటుంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నానమ్మా. ఇక మనకి రూట్ క్లియర్. నేను గాయాలతో బయటపడ్డాను. లక్ష్మి మాత్రం అక్కడికక్కడే చచ్చిపోయిందిరా. నా చెల్లెలు కనిపించడం లేదండి. వీడే నా చెల్లెలు ఏదో చేశాడు. నీ చెల్లెలు కనిపించకపోవడం ఏంటి? తన ఇంట్లోనే ఉంది కదా. అవును మే. అదిగో లక్ష్మి, ఇట్రా. అదిగో ఆడ హీటర్ కనిపిస్తా ఉండ్లా, దానికి డైరెక్ట్ కనెక్షన్ ఇప్పించుండా. స్విచ్ ఆఫ్ చేసిన హీటర్లో అందరి దృష్టిలో నేను చెడ్డదానికి కావాలనే అమ్మాజీ ప్రయత్నిస్తోంది. అదే జరిగితే నా చెల్లెల్ని నేనెప్పటి అదే కరెక్ట్. అమ్మ ఈశ్వరి, అమ్మా, నాన్న లేరా? నాన్న బయటికెళ్లారమ్మా. ఏమైందమ్మా? ఎందుకు అంత కంగారుగా మాట్లాడుతున్నావు? ఇక్కడ చెల్లి పరిస్థితిని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందమ్మా. తనకేం జరుగుతుందో అని ప్రతి క్షణం నరక యాతన అనుభవిస్తున్నాను. లక్ష్మికి ఎంత చెప్పినా నా మాట వినడం లేదు. నువ్వు నాన్న వచ్చి తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండమ్మా. ఏమైంది ఈశ్వరి? హలో అత్తయ్య. అల్లుడు గారు, ఈశ్వరేంటి లక్ష్మికి ఏదో ప్రమాదం అని ఏంటంటో చెప్తోంది? ఏం జరిగిందో మీరైనా చెప్పండి బాబు. అత్తయ్య, ముందు మీరు టెన్షన్ పడకండి. లక్ష్మికి ఏం కాలేదు, తను సంతోషంగా ఉంది. ఈశ్వర్య అనవసరమైన అనుమానాలు పెట్టుకుని ప్రతిదీ భూతద్దంలో చూసి భయపడుతుంది. అంతేనా బాబు? నేను చెప్తుంది నిజమత్తయ్య. లక్ష్మి ఇప్పుడు మా ఇంటి కోడలు. తనకేం కాకుండా చూసే బాధ్యత మాది. ఇక మీరు ఈ విషయంలో నిశ్చింతగా ఉండండి. అన్నట్టు రేపు కొత్త దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తున్నాం. మీరు మావయ్య గారు తప్పకుండా రండి. అలాగే బాబు, తప్పకుండా వస్తాం. ఉంటానత్తయ్య. ఏంటి ఈశ్వరి, నీకోసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు ఏం లేకపోయినా రాద్ధాంతం చేస్తున్నావు?
నీ చెల్లెలు నా తమ్ముడితో సంతోషంగానే ఉంది. కానీ నువ్వే లేనిపోనివి సృష్టించి వాళ్ళిద్దరినీ విడదీసేలా ఉన్నావు. నీ చెల్లెలి జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేయాలని చూస్తున్నావు. అదెందుకు నీకు అర్థం కావడం లేదు? చూడీశ్వరి, తెగే వరకు లాగడం ఎవ్వరికీ మంచిది కాదు. ఇకనైనా నా తమ్ముణ్ణి అనుమానించడం మానే. అయ్యో, మీకెలా చెప్తే అర్థం అవుతుందండి? ఇదంతా మంచితనం ముసుగులో అమ్మ ఆడుతున్న నాటకం అండి. మిమ్మల్ని పావుగా వాడుకుంటోంది. నా చెల్లిని బలిపశువుని చేయాలని చూస్తుంది. ఈ విషయం మీకెలా చెప్పి నమ్మించాలో తెలియడం లేదండి. మే ఈశ్వరే, ఏంది మే నన్ను చూసిన ప్రతిసారి ఏదో శత్రువుని చూసినట్టు అటా చూస్తావేంది? ఎంత కాదన్నా నేను నీ అత్తని, నువ్వు నా కోడలివి. అత్త కోడళ్ల మధ్య గొడవలు రావా ఏమి? అవన్నీ ఇడిచిపెట్టుగాని ఇందా, రేపు మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం కదా. నా పెద్ద కోడలు అందంగా హుందాగా కనపడాలని నీకోసం ప్రత్యేకంగా ఈ చీరని నగల్ని తెప్పించుండా. రేపు అన్ని పనులు నువ్వే దగ్గరుండి చూసుకోవాలమ్మే, సరేనా? తీసుకోమే. మీ నక్క వినయాలు నమ్మి మోసపోవడానికి నేనేం లక్ష్మిని కాదు. తెలుసమ్మే ఈశ్వరే, ఆవులిస్తే పేవులు లెక్క పెట్టే తెలివైన దానివి. అయితే ఏంది, ముందు ఇవి తీసుకో. నా చెల్లెల దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేయాలని చూస్తున్నారు. ఇక మీ ఆటలు సాగనివ్వను. తొందరలోనే మీ బండారాన్ని బయట పెట్టి మీ ఆట కట్టిస్తాను. మే ఈడ నేను ఆడిందే ఆట, పాడిందే పాట. అట్టాటిది నా ఆట కట్టిస్తావా నువ్వు? ఏ అట్టమ్మే, అసలు నీ మాట ఈనేదెవరు? వెనకటికి నీలానే ఒకడు కావాలనే నాన్న పులి అన్నాడంట. నిజమేనని నమ్మి ఏందిరా అంటే లేదు అన్నాడంట. ఇంకోసారి అట్నే నాన్న పులి అన్నాడంట. ఈసారి కూడా ఏదిరా అంటే లేదు అన్నాడంట. మూడోసారి నిజంగానే పులొచ్చుండాది. ఈసారి నాన్న పులి అని భయంగా అన్నా ఎవ్వరూ రాలేదంట. అప్పుడా పులి ఆణ్ణి సంపి తిందంట. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అట్నే ఉందమ్మే. నీ సెల్లెలు ప్రమాదంలో ఉండాదని నువ్వెంత మొత్తుకున్నా ఎవ్వరూ ఇరడంలే. అందుకే రేపు ముహూర్తం పెట్టించుండా. వ్రతానికి కాదమ్మే, నీ సెల్లెలి సావుకి. ఎట్టా అనేది చెప్పను, నువ్వే తెలుసుకొని కాపాడుకో. ఎందుకంటే ఈశ్వర్వి కదా. నా కొడుక్కి నువ్వు చూపించిన నరకానికి అంతకంత పగ తీర్చుకుంటా. ఇందా
తీసుకో. అమ్మా ఈశ్వరి, అమ్మాజీ వచ్చి వెళ్తుందేంటి? మళ్ళీ లక్ష్మి గురించి ఏమైనా చెప్పిందా? రేపు వ్రతంలో లక్ష్మికేదో ప్రమాదం తలపెట్టాలని చూస్తుందత్తయ్య. ఎలా కాపాడుకుంటావో చూస్తానని చెప్పడానికొచ్చింది. ఛా, నీ మంచితనాన్ని అలసుగా తీసుకుంటుంది. లాభం లేదో దినా, నువ్వు ఈ విషయం ఇంకోసారి గట్టిగా అన్నయ్యకి చెప్పాల్సిందే. అమ్మాజీ తెలివిగా అందర్నీ తన వైపుకు తిప్పుకుంది. ఇప్పుడు నేను ఒంటరిని. అయినా సరే రేపు వ్రతంలో జరగబోయే ప్రమాదం నుండి నా చెల్లెల్ని కాపాడుకునే తీరాలి. లేదంటే నా బ్రతుక్కి అర్థం ఉండదు. సరే, లావణ్య, అంతా రెడీనా? ఇంకేమైనా కావాలా? లేదు దినా, అంతా రెడీ. వదినా, అమ్మాజీ ప్లాన్ ఏంటనేది ఏమన్నా తెలిసిందా? ఇంకా లేదు లావణ్య. నాకెందుకో భయంగా ఉందమ్మా. ఎందుకైనా మంచిది లక్ష్మిని మన మధ్య ఉంచుకుందాం. వెళ్ళి తీసుకురా అమ్మా. నాతో ధైర్యంగా తలపడే దమ్ము లేక నా చెల్లిని అడ్డు పెట్టుకుని నన్ను సాధించాలని చూస్తున్నారత్తయ్య. చూస్తాను. వాళ్ళ ప్లాన్లు వాళ్లకుంటే నా ఏర్పాటుల్లో నేను ఉన్నాను. వాళ్ళ బెదిరింపులకి భయపడను. నమస్తే అమ్మా. నమస్కారం అండి. రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. పూజకి అన్ని సిద్ధం చేశారా? అన్ని రెడీగా ఉన్నాయండి. ఏం కావాలో ఒకసారి చూసి చెప్పండి. అలాగే అమ్మా, తెప్పిస్తాను. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం అండి. బాగున్నారా? మీరెలా ఉన్నారు? బాగున్నాం.
బాధపడతాది. చూడ్డానికి మనకు కూడా బాగుంటాది కదప్పా. సరే, మీరు ఈ పనులన్నీ చూసుకోండి, నేను ఇప్పుడే వస్తాను.